కాదు, ఒకళ్ళు కూడా పేలేదండి అసలు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. నేను మీ లైఫ్ ఆఫ్ శ్యామ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నా. సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన చారిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే నేను మళ్ళీ చేస్తాను. బట్ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే మన ఫ్రెండ్ ఒకటి ఒక స్పెక్టాక్యులర్ బైక్ లాంచ్ అవుతుంది అనమాట. సో ఆ బైక్ ఏంటి అంటే మీకు చూపిస్తా. వ్లాగ్ కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. కానీ ప్రతి ఒక్క బైకర్కి ఒక డ్రీమ్ బైక్ ఏదైనా ఉందంటే అది మాత్రం ఉంటుంది అనమాట. దట్స్ లైక్ ఏమంటారు, ఇంకా లాస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఇంకా బైక్ ఉన్నాక ఇంకా వేరే బైక్స్ కొనాలనే థాట్ కూడా ఉండదు. సో దట్స్ ద బైక్ రివీలింగ్ అయితే మన బైకర్స్ హబ్ అనమాట. లైక్ వన్ ఆఫ్ మన బైకరే ప్రణవ్. రీసెంట్గా స్టార్ట్ చేసిన బైకర్ హబ్ లైక్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ స్టోర్ ఇన్ విశాఖపట్నం అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ దే కేమ్ అప్ విత్ లైక్ యూనిక్ ఐడియా విత్ కేఫ్టీరియా అండ్ ది బైక్ స్టోర్ బోత్ కాంబినేషన్లో దే హ్యావ్ ఓపెన్ ద స్టోర్. సో మీకు ఆ స్టోర్ కూడా చూపిస్తాను నేను. సో ఇవన్నీ కూడా లైక్ ప్రీమియం సెగ్మెంట్ హెల్మెట్స్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద గరాజ్ అనమాట. సో ఇది మన వీడిది బైక్. సో గైజ్, హీఈస్ ప్రణవ్ అనమాట. యాక్చువల్లీ తను చాలా తక్కువ సోషల్. తను 10R యూజ్ చేసేటప్పుడు మంచి వైబ్ క్రియేట్ చేసేవాడు వైజాగ్లో. సడన్గా కామ్ అయిపోయాడు అనమాట. కొన్ని రోజులు కనిపించలేదు. బ్రో ఏమైంది ఏంటంటే వీఆర్ వర్కింగ్ అనే బిగ్ ప్రాజెక్ట్ బ్రో అని చెప్పేసి అన్నాడు. ఏంటో చెప్పంటే లైక్ చెప్తాను, రివీల్ చేస్తామని చెప్పేసి. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక రోజు నాకు కాల్ చేసి బ్రో వీఆర్ ఓపెనింగ్ ఏ స్టోర్ అని చెప్పేసాను. కానీ షాక్ అయ్యా అనమాట. ఏంటి బ్రో అలాంటి షాక్లు ఇస్తూ సడన్గా. యాక్చువల్లీ అప్పుడు వైజాగ్లో లేను, మీది లైక్ ఓపెనింగ్ అప్పుడు. సో నేను మిస్ అయ్యా. తర్వాత నేను వద్దాం అనుకున్న మీరు లేరు, మీరు పిలిచినప్పుడు నేను అవైలబుల్ లేనా. బట్ వన్ ఫైన్ డే ఐ కేమ్ అండ్ విజిటెడ్. సీరియస్లీ గైస్, వైజాగ్లో ఉన్న చాలా స్టోర్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోర్. ఎందుకంటే నేను ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఇలాంటి కొన్ని స్టోర్స్ చూసాను. అన్నీ అప్పుడు అనుకున్నాను అనమాట, మన వైజాగ్లో కూడా ఎట్లా ఏమైనా ఉంటే కొన్ని ప్రీమియం సెగ్మెంట్లో రైడింగ్ జాకెట్స్ కానీ హెల్మెట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కైండ్ ఆఫ్ ఏంటంటే మనకి ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ మారిపోతాయి. ఈ గేర్స్కి వచ్చేసరికి ఏంటంటే రిటర్న్ రీప్లేస్మెంట్స్ ఉండవు బేసిక్గా. ఓన్లీ ఒక అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తప్ప ఇంకా డైరెక్ట్ కంపెనీస్లో ఎక్కడ కొనుక్కుని మనకు ఉండవు. మీరు ఎక్కడైనా చూసుకునే గరాజ్ ఉంటుంది, కేఫ్టీరియా ఉంటుంది, లేదా ఈ రైడింగ్ గేర్స్ స్టోర్ ఉంటుంది. బట్ ఈ మూడు కలిపి ఒక్కటి చేయాలని చెప్పి ఇంత క్రేజీతో ఎలా వచ్చింది అసలు అంటే ఏమైనా సరే వీవ్ బీన్ బైకర్స్ వైజాగ్ కమ్యూనిటీలో ఇన్వాల్వ్డ్ ఉన్నాము. అండ్ మాకు స్టార్టింగ్ నుంచి అనిపించేది ఇలాగ ఒక స్పేస్ ఉంటే చాలా ఫన్ ఉంటుంది. ఒకటి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి రావడానికి ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ఒకటే చోట ఉంటే వాళ్ళకి కూడా బాగుంటుంది. లైక్ మీరు మీ బైక్ని సర్వీస్కి ఇవ్వచ్చు, సర్వీస్ అవుతున్నప్పుడు ఒక కాఫీ ఎంజాయ్ చేయొచ్చు, కాఫీ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కూర్చొని సరదాగా బైక్స్ కోసం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు కలిసినా ఎక్కువ మనకి ఉన్న టాపిక్ అదే కదా, బైక్ ఇచ్చేద్దాం వచ్చేద్దాం. ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ బ్రాండ్స్, రైడింగ్ గేర్ అవన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉండాలని మాకు డ్రీమ్ ఉండింది. సో ఆ డ్రీమ్ 6 years హార్డ్ వర్క్ తర్వాత ఇప్పుడు ఫినిష్ అయింది. డ్రీమ్ మీకే కదా, మాకు కూడా ఉంది. యూజువల్లీ ఆల్ ద బైకింగ్ పీపుల్ గ్యాదరింగ్ స్పాట్ ఇప్పుడు కూడా కేఫ్టీరియాసే. సో బట్ కేఫ్ ఒక దగ్గర ఉంటుంది, అన్నీ ఒక్కొక్క దగ్గర ఉంటాయి. బట్ మీరు పెట్టిన తర్వాత లైక్ వి విజిటెడ్ ఫ్యూ టైమ్స్. మీరు అనుకున్నట్టు హ్యాపీగా బయట ఒక స్పాట్ ఉంటుంది మాకు. మంచిగా బైక్ ఏమైనా సర్వీస్ ఏమైనా ఉంటే ఇక్కడ పక్కన చేయించుకొని మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచిగా కేఫ్టీరియా వీ యూస్ టు ఎంజాయ్ లాట్ అనమాట ఈవినింగ్స్. అండ్ ఈ డ్రీమ్ మీద కాదు, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం కాదు, మా బైకర్స్ చాలా మంది డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేశారు. సో గైస్, మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి బైకర్స్ స్టోర్. మీ ప్లాట్ఫామ్స్లో మీరు చూడొచ్చు కొత్త హెల్మెట్స్, కొత్త జాకెట్స్ వాళ్ళు సేల్ పెడతారు. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ప్రాబ్లమ్ అనమాట. ఆర్డర్ చేశాక ఫిట్టింగ్ సరిపోక అవి తక్కువ ప్రైసెస్కి మళ్ళీ బయట ఎక్కడ అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్స్. ఎందుకంటే నేను కూడా ఫేస్ అయ్యాను అదే. డిఎస్జీ రైడింగ్ ప్యాంట్స్ నేను డైరెక్ట్ కంపెనీతో కొన్ని ఫిట్టింగ్ సార్ 2 days వాళ్ళతో ఆర్గ్యూ చేసుకొని రిటర్న్ మళ్ళీ అట్టించి రిటర్న్ నేను డబ్బులు పే చేసుకొని తెచ్చుకున్నా. సో అప్పుడు ఇంకా మన స్టోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి శుభ్రంగా ఇక్కడ ట్రైల్ వేసుకొని సరిపోయిందో లేదో చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. You won't have that trouble. Exactly.
కాదు ఒకళ్ళు కూడా పేలేదండి అసలు. ఓకే ఓకే ఆల్ రియల్స్. ముందు పేల్చేకండి. ఓకే ఇప్పుడు ఆల్ రియల్స్. యాక్చువల్లీ దిస్ ఫస్ట్ టైం ఐమ్ సిట్టింగ్ ఆన్ M1000 అనమాట. రే అందట్లేదు కాదు అసలు, చాలా స్టిఫ్ ఉందా? దిగుతుందా? విజువల్ అసలు చాలా కష్టం. 5 బిలో ఎవరైనా ఉంటే మర్చిపోవడం బైక్ కోసం అసలు. ఆ డ్రీమ్ నుంచి డిలీట్ చేసి 10 సరిపోయింది. బూసా సరిపోతుంది, కానీ నీకు ఈ వైడ్ వల్ల లెగ్స్ వైడ్ అయిపోతాయి. కానీ ఇది యాక్చువల్ ఎలా మనం ఫుల్ రైడింగ్ గేర్ వేసుకుంటే చాలా చాలా కష్టం అయిపోద్ది. ఆ లెదర్ సూట్ వేస్తే మనం కూడా మర్చిపోలేదు. కానీ క్రేజీ ఉంది అసలు. క్రేజీ స్టఫ్ అసలు. సో గైజ్ హీఈస్ క్రిసన్. ఈ బైక్ కొనకముందు 10R కోసం చాలా ప్రయత్నాలు చేసాం. సర్చింగ్ ఫర్ వన్ బ్యూటిఫుల్ 10R కోసం ట్రై చేసాం అనమాట. ఇంకేస్ 10R దొరికితే రెడీ టు టేక్, బట్ గాడ్స్ ప్లాన్ అన్నట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ కొన్నాడు. నాకు కాల్ చేసి అన్నీ అలా బైక్ తీసుకున్నాను అని చెప్పన్నాడు. ఏ బైక్ రా అన్నా? ఇలా M-Sport తీసుకున్నాను BMW అన్నాడు. లిటరల్లీ షాక్ అనమాట. ఎందుకంటే అసలు ప్లాన్లో ఎప్పుడు డిస్కషన్ కూడా లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ బాట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది బైక్. అది అంటే మన మాటల్లో కూడా దాన్ని వర్ణించలేమన్నమాట, అంత సెక్సీగా ఉంటుంది బైక్. సో నీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది? లైక్ అసలు అంటే 10R నుంచి 1000 Z9 6R అన్నీ ట్రై చేసాం, కానీ లాస్ట్ కొత్తది సీల్ పీస్ S1000 M-Sport తీసుకోవడానికి మొత్తం వాళ్ళతో అంతా మంచిగా చేసింది అంతే. వైజాగ్లో ఎస్పెషలీ లైక్ 1 or 2 పీసెస్ ఉన్నాయి అంతే M-Sport అంతే. సో 2026 నీదో ఫస్ట్ బైక్ అనుకుంటున్నాను. 2026 ఓన్లీ ఫస్ట్ బైక్ మన వైజాగ్లో ఉంటుంది. నాకు తెలిసి ఏపీలో కూడా చాలా తక్కువ ఉన్నాయి నాకు తెలిసి. 3-4 అంతే ఎగ్జాక్ట్లీ, నాట్ మోర్ దెన్ 5. సో ఈ బీస్టర్ రోడ్డు పైన ఉన్నప్పుడు ఎలా ఉన్నదో లైక్ మళ్ళీ మనం ఒక రోజు రైడ్ చేద్దాం. పాసిబుల్ ఈరోజు చేద్దాం, ఇఫ్ నాట్ సమ్ అదర్ డే మనం ప్లాన్ చేద్దాం రైడ్. సో బైక్ రివీలింగ్ దగ్గర నుంచి వీ కేమ్ ఫర్ లంచ్ అనమాట. క్రేవ్గా వచ్చాం. సో దిస్ ఇస్ అ రెస్టారెంట్ బార్. ఎండ మాత్రం ఇచ్చి పడేస్తుంది అసలు, నార్మల్గా లేదు. సో ఆల్మోస్ట్ లైక్ నాకు తెలుసు సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం బైక్ తీయడం ఇదే ఫస్ట్ టైమా. సో యాక్చువల్లీ థింగ్ ఏంటి అంటే క్రిస్ వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ మూవింగ్ టు హైదరాబాద్ అనమాట. ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. యాక్చువల్లీ ప్లాన్ వాజ్ ఇన్ ద ఈవినింగ్, బట్ సో వాళ్ళు ఆఫ్టర్నూన్ మూవ్ అయిపోతారంటే సో ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేసాం అనమాట. నార్మల్గా లేదు, అందులో జాకెట్ చేసుకుంటే రైడ్ చేస్తే దారుణంగా ఉంది. అండ్ దీస్ ఆర్ అవర్ బైక్స్. సో ఇందాక మీకు బైక్స్ చూపించడం అవ్వలేదు కదా, దీస్ ఆర్ ది ఫ్యూ బైక్స్, కొన్ని ఇంకా బయట ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ అవర్ బీస్ట్, దట్స్ న్యూ బీస్ట్. అసలు ఏమైనా వచ్చింది అసలు.
సో గైజ్ మనం లంచ్ కంప్లీట్ చేసుకొని వీ కేమ్ టు రుషికొండ బీచ్. నోస్ దిస్ ప్లేస్ అంటే లైక్ మన రుషికొండ బీచ్కి ఇలా వే ఉంటుంది కదా, సో అక్కడైతే ఉన్నాం అనమాట. అండ్ వీఆర్ ఇన్ ఏ ప్లేస్ ఇన్ అ హెలిప్యాడ్. సో మొత్తం బైక్స్ అయితే లైన్ పెట్టాం, ఒక మంచి ఫొటోస్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి లైక్ దిస్ ఇస్ సన్సెట్ టైం కదా, ఈవినింగ్ అవుతుంది, సన్ ఈజ్ ఆల్రెడీ సెట్టింగ్ అప్. సో మంచిగా కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డిస్పస్ అయితే అయిపోతాం. సో బేసిక్గా మేము ఏదో ఫోటోషూట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాం కదా. సో థింగ్ ఏమవుతుందంటే ఈ బ్రో వాళ్ళు కూడా లైక్ దే కేమ్ ఫర్ క్రికెట్ ఇట్ సిన్స్. సో అందరికీ ఒకటే ప్లేస్ అయిపోయింది. సో లైక్ వీ పార్క్డ్ అవర్ బైక్స్ హియర్ బట్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో కొంచెం మీరు బాల్ వేసిన ప్రతిసారి మాకు దంటలు ఆడుతుంది అనమాట, బాల్ ఎక్కడ తగులుతుంది అని చెప్పేసి. సో గైజ్ ది డే ఈజ్ ఆల్మోస్ట్ లైక్ కంప్లీట్ అయిపోయింది. సో రుషికొండలో ఆల్మోస్ట్ లైక్ పిక్స్ అండ్ వీడియోస్ కూడా అయిపోయినాయి. ఇక్కడ మనం చూసామంటే చాలామంది కిడ్స్ ఆర్ సూపర్ ఎక్సైటెడ్. మీకు నచ్చిందా? మీ ఫేవరెట్ బైక్ ఏది ఇందులో? జీటీ 3 నచ్చినాయా మీకు? అంటే మూడిట్లో ది బెస్ట్ ఏ బైక్ నచ్చింది మీకు? మీరు కొంటారా బైక్? ఇప్పుడు బాగా చదువుకుంటే అప్పుడు మీరు కూడా అన్నిలాగా కొనొచ్చు. ఓకేలా? అరే నిజమేరా, మేము కూడా చూడు, మేము కూడా చిన్నప్పుడు మీ అంత ఉన్నప్పుడు మేము కూడా బైక్స్ చూసి అలాగే ఎగ్జైట్ అయ్యాము. సో మేము పెద్దగా కొనుక్కున్నాం. సో మీరు కూడా బాగా చదువుకుంటే ఇప్పుడు బాగా కష్టపడ్డారు అనుకో, మీరు కూడా కొనుక్కోవచ్చు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైఫ్ ఆఫ్ శ్యామ్ అని ఉంటుంది చూడ, లైఫ్ ఆఫ్ శ్యామ్. లైఫ్ ఆఫ్ శ్యామ్ యా, అదేరా, అదే. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, సో వ్లాగ్ అయితే కన్క్లూడ్ చేద్దాం. అండ్ సో దీస్ ఆర్ అవర్ న్యూ గైస్. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో అయితే మనం చేద్దాం. అండ్ హీఈస్ మ్యాడీ 6R. హీఈస్ ఆల్సో మేకింగ్ యూట్యూబ్ వీడియోస్. సో తన ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. యా కొంచెం ఎక్కువ పెట్టు వీడియోస్, మనం కూడా కలిసి ఒక వ్లాగ్ చేద్దాం, నెక్స్ట్ వ్లాగ్ ఒకటి. సో గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్ గైస్, బై. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్ గైస్.